నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న ముఖ్యమంత్రి మహాయుతి సర్కార్. భీమవరంలో పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి. కేంద్ర మంత్రి భూపతిరాజు తండ్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి భీమవరంలో నివాళులర్పించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు. పల్లె పండుగలో పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికపై పూర్తి చేయాలి. భీమవరం సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ నాగరాణి. చట్టసభలో హాస్టల్ విద్యార్థుల సమస్యలను లేవనెత్తిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ ను తణుకులో అభినందించిన విద్యార్థి నాయకులు. బీజేపీ విజయం పట్ల తణుకులో సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. బాణాసంచా కాల్చి స్వీట్లను పంచిన స్థానిక నాయకులు. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామంలో చేపట్టిన అంతర్గత రహదారుల నిర్మాణం. హర్షం వ్యక్తం చేసిన ప్రజలు. మాధవరం గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలపై ప్రదర్శన చేసిన జడ్పీ హైస్కూల్ విద్యార్థులు. పాల్గొన్న గ్రామ సర్పంచ్ ముప్పిడి. పిల్లలకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా తెలియచేయాలి. రాజమండ్రి శిక్షణా కార్యక్రమంలో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హితవు పలికిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. కార్తీక మాసం సందర్భంగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తజనం. ప్రత్యేక పూజలు చేయించుకున్న అయ్యప్ప స్వాములు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు. 7 శనివారాల నోములు తీర్చుకున్న ప్రజలు. ఒక్కరోజే చేకూరిన ఆదాయం 41,63,000. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. నిత్య కళ్యాణంలో పాల్గొన్న 110 మంది జంటలు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మహాయుతి సర్కార్ పట్టు నిలుపుకుందని ఈ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. భీమవరంలోని ఈ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 2019 నుంచి 3 ముఖ్యమంత్రులు, 4 డిప్యూటీ సీఎంలను చూసిన ఈ రాష్ట్ర ఎన్నికలు హోరాహోరీగా జరిగాయని అన్నారు. ఓట్ల సమీకరణ, ఆకర్షణీయమైన పథకాలు, మహిళా ఓట్ల విజయంలో కీలక భూమిక పోషించాయని వెల్లడించారు. బీజేపీ, శివసేన, సింధే, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇలా 3 పార్టీలు మెరుగైన ప్రదర్శన చేయడం కూటమి విజయానికి దోహదం చేశాయన్నారు. ఈ సమావేశంలో ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు నాన్ని తాతాజీ, రాష్ట్ర క్రమశిక్షణా సంఘం అధ్యక్షులు పాకా సత్యనారాయణలు పాల్గొన్నారు. మహారాష్ట్రలో చూసినట్లయితే ఎన్డీఏ కూటమి అద్భుతమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకుంటున్నటువంటి విషయం మనందరం కూడా ఇక్కడ గమనించాలి. 288 సీట్లు ఉన్నట్లయితే అక్కడ దగ్గర 220 సీట్లు పైచిలుకు ఇవాళ ఎన్డీఏ కూటమి గెలిచేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యం. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీని చూసినట్లయితే 125 స్థానాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో ఆధిక్యంలో ఉంది. అంటే ఇంకా ఇంచుమించు ఎన్నికలు ఫలితాలు వెలువడినట్టేనని చెప్పి మనం భావించవచ్చు. అదేవిధంగా జార్ఖండ్ లో ఇప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకంత ఎన్డీఏ కూటమి వెనుకబడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంకా కంప్లీట్ గా ఎన్నికలు ఫలితాలు అవి అనౌన్స్ కాలేదు కనుక కొంచెం వేచి చూద్దాము. ఒకవేళ ఏమన్నా అట్లా జార్ఖండ్ లో వెనుకబడినట్లయితే ఎందుకు, ఏ కారణాల వల్ల వెనుకబడ్డాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సమీక్షించుకుని అక్కడ ఏవైతే కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలో వాటన్నిటిని తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా నిర్మాణాత్మకంగా ఆ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి పనిచేస్తూ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు మృతి పట్ల పలువురు ప్రముఖులు శనివారం సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర సహాయ మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు, రాష్ట్ర జలవనరుల అభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, భీమవరం, తణుకు, ఉంగుటూరు,
టంగుటూరు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, పచ్చమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజులు ఉన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ది పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లోని డ్వామా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో పల్లె పండుగ పనులపై శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 368 సీసీ, బీటీ, డబ్ల్యూబీఎంలు నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయవలసి ఉండగా 318 గ్రౌండ్ కాగా ఇంకా మొదలు పెట్టని 50 పనులను వెంటనే చేపట్టి వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని వెల్లడించారు. అలాగే వీటి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి కేఎస్ఎస్ శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో మెరుగైన సదుపాయాలను సమకూర్చాలని, మెస్ ఛార్జీలను పెంచాలని కోరుతూ శాసనమండలి సమావేశంలో మంత్రుల దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ను ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా తణుకులోని ఆయన కార్యాలయం వద్దకు 10 మంది విద్యార్థులు, ఈ సంస్థల జిల్లా కార్యదర్శులు టి అప్పలస్వామి, చిలక నాగరాజుల నాయకత్వంలో శనివారం కృతజ్ఞతలు తెలిపారు. హాస్టల్స్ విద్యార్థులకు జటిలంగా ఉన్న ఈ సమస్యను వంకా రవీంద్రనాథ్ ప్రస్తావించడం వల్ల అందరికీ తెలిసిందని వారు పేర్కొన్నారు. అయితే పరిష్కారం అయ్యే వరకు ఈ అంశాన్ని ప్రభుత్వ నేతల దృష్టికి తీసుకెళ్తూనే ఉండాలని వారు కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ, పీడీఎస్ఓ ప్రతినిధులు యు మురళి, ధనాల అప్పారావు, ఆర్ సురేంద్ర, వి శివ, సిహెచ్ రవిలు పాల్గొన్నారు. మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ పార్టీ కార్యకర్తలు తణుకు నరేంద్ర సెంటర్లో శనివారం విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా బాణాసంచా కాల్చి స్వీట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు పెదమల్లు అవినాష్ కాంత్ మాట్లాడుతూ ఈ విజయం కేంద్ర ప్రభుత్వ విజయంగా భావించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తణుకు, అత్తిలి మండల శాఖల అధ్యక్షులు దాసరి వెంకటస్వామి, బల్లం మహేష్, నాయకులు కోడే భాస్కర్రావు, రాసాబత్తుల అనుకుమార్, గుడివాడ రామయ్య, తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ఇలాగ పర్యావరణ పరిరక్షణ కోసం రకరకాల మొక్కలు, చెట్లతో విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న తణుకు సుప్రసిద్ధ విద్యాసంస్థ మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించి సాంప్రదాయాన్ని పాటించారు. సుమారు 4000 మంది విద్యార్థులు పాల్గొని కార్తీక భోజనాలను ఆరగించి ఆనందించారు. స్కూల్ అధినేత అనపర్తి ప్రకాశరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ ఆళ్ల మంజరి మాట్లాడుతూ భారతీయ సంప్రదాయాలను పరిరక్షించుకునే క్రమంలో భాగంగా తమ పాఠశాలలో అన్ని తరగతుల విద్యార్థులను ఒకే చోటకు చేర్చి విందును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంకా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన తణుకు మాంటిసోరీ స్కూల్లో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు, టీచర్స్ అందరూ కలిసి ఒకేసారి సామూహికంగా భోజనం చేయడం జరిగింది. పిల్లలకి కార్తీక మాసం విశిష్టత గురించి, అలాగే వన సమారాధన విశిష్టత గురించి తెలియజేశాము. పిల్లలందరూ కూడా చక్కగా భోజనం చేసి సంతోషంగా ఇళ్లకు వెళ్లారు. తణుకు ప్రాంత రైతు నాయకులు, చెరకు అభివృద్ది మండలి మాజీ చైర్మన్ కరుటూరి భాస్కర్రావు మృతికి రైతు సంఘం అధ్యక్షులు కలగర హరిశ్చంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణలు శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. చెరకు రైతుల అభివృద్దికి ఆయన చేసిన కృషిని వారు పేర్కొంటూ నివాళులర్పించారు.
ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ముమ్మరంగా నిర్వహించి కొత్త వారిని కూడా చేర్చారు. మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి పార్టీలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. దీనికి స్పందించిన ప్రజలు ముందుకు వచ్చి 100 రూపాయలు చెల్లించి దేశం కుటుంబంలో చేరారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జడ్డు నరసింహమూర్తి, నాయకులు అడ్డాల మల్లేశ్వరరావు, గొల్లకోటి నాగరాజు, పితాని విఘ్నేష్, కర్రి లక్ష్మణరావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.